మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం పరిశుద్ధాత్మ ఈ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు ఈ రోజు వరకు ఆయన రెక్కల నీడలు భద్రపరిచి క్షేమాన్ని మనకు అనుగ్రహించి కృపను విస్తరింపజేసి ఆయన సన్నిధిని తోడుగా ఉంచి మనల్ని బలపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 139 రోజుల పాటు ఆయన మనల్ని సంవత్సరంలో నడిపించారు. ప్రతిరోజు మనం ఆయన ఇచ్చిన కృపను బట్టి, ప్రతిరోజు ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రతిరోజు ఆయన మనకు చేసిన మేలులను బట్టి ఆయనను మనము స్తుతించే వారిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు నాకేం చేశాడు అన్నదానికంటే నేను ఇలా ఉండడానికి కృప చూపించాడు, బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, నా ఇంట్లో నేను సంతోషంగా జీవించడానికి, నాకున్న దాంట్లో తృప్తిగా తినడానికి, నా కళ్ళతో నా బిడ్డలను చూసుకోవడానికి దేవుడు కృపను చూపించాడని ఆయనను స్తుతించి మహిమపరిచే వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఇది నేను ఒక్క మాట చదువుదాం చూడండి. హగ్గయి ప్రవచన గ్రంథం, హగ్గయి ప్రవచన గ్రంథం పేజీ నెంబర్ 775, 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన చివరి మాటను చదువుతున్నాను, అందరూ వినండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్న మాట, ఆత్మదేవుడు ప్రవచనం ద్వారా మనతో ఆయన ముఖాముఖిగా సూటిగా మాట్లాడుతున్న మాట. నా ఆత్మ మీ మధ్యను ఉన్నది కనుక మీరు భయపడాల్సిన పని లేదు. ఆయన ఆత్మ మన మధ్యన ఉంది అనడానికి నిదర్శనం ఏంటి? ఆయన ఆత్మ మనతో ఉంటే మన భయాలు ఎలా పోతాయి? ఆయన ఆత్మ మనతో ఉంటే మనకి ఏమేం జరుగుతాయి? అసలు ఆయన ఆత్మదేవుడు ఎందుకని మనతో ఉంటానంటున్నాడు? ఆత్మదేవుని సన్నిధి ఎందుకని మనతో ఉంచుతానంటున్నాడు? ఆయనతో మనకేంటి పని? మనతో ఆయనకేంటి ఉపయోగం? ఒక్క క్షణం మనం ప్రతిరోజు వాక్యాన్ని చదివినా, వాగ్దానాన్ని చదివినా, దేవుని లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలించేటప్పుడు దేవుడి మాట మాట్లాడుతున్నాడు కదా, ఈ మాట వలన దేవునికి ఏంటి ప్రయోజనం? దేవుని వల్ల నాకేంటి ప్రయోజనం? అసలు నా గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎక్కడ ఏ దైవజనుడు నిలబడినా, ఎక్కడ ఏ దేవుని బిడ్డలో కూడుకున్నా, అది ఎలాంటి సందర్భమైనా, అది ఎలాంటి కూటమైనా, బహిరంగ సభ అయినా, చిన్న మందిరంలోనైనా, నలుగురున్నా, 40 మంది ఉన్నా, 4000 మంది ఉన్నా, దేవుని వాక్కు ఎవరో ఒకరితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతానే ఉంటాడు. ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక అలజడిలో, ఏదో ఒక ఆందోళనలో, ఏదో ఒక బలహీనతలో ప్రతి ఒక్క వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా ఆత్మ మీ మధ్యన ఉంది. ఎందుకు భయపడాల్సిన పనే ఉంది? నా ఆత్మ మీ మధ్యన ఉంది. దిగులు పడాల్సిన పనే ఉంది? నా ఆత్మ మీ మధ్యన ఉంది. కంగారు పడాల్సిన పనే ఉంది? ఆయన మాట్లాడుతూ 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 ప్రతి ఒక్కరితో ఆయన చెప్పే ఒక అభయం కలిగిన మాట ఏంటంటే, భయపడొద్దు. ప్రతి ఒక్కరూ భయానికి దాసులమే. ఎవరో భయపెడితే భయాలు కాదు, మన నీడ మనం చూసి భయపడి సస్తా ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీడను చూసి భయపడినా, ఎదురొచ్చిన పిల్లిని చూసి భయపడి ప్రయాణం ఆగిపేసినా, ఒకవేళ ఎవరో తుమ్మారనో, ఎదురొచ్చారనో, నష్టం కలిగిందని అనుకుని భయాలతో మనం ఉన్నా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యనుంది, నా ఆత్మ మీతో ఉంది, నా ఆత్మ మీతో సంచరిస్తుంది, మీరు భయపడాల్సిన పని లేదు. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నా ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంది. ఎవరు అనగలరు ఈ మాట? మనతో ఎవరో చెప్పగలరు ఈ మాట? నేను నీతో ఉంటా అని భర్త భార్యని గురించో, భార్య భర్త గురించి అంటారు. ఎంతవరకు ఉండగలుగుతారు? నేను నీతో ఉంటా అని పిల్లలతో తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులతో పిల్లలు చెప్తారు. ఎంతవరకు ఉండగలుగుతారు? నేను నీతో ఉంటా అని స్నేహితులు చెప్తారు. ఎంతవరకు ఉండగలుగుతారు? ఎంతవరకు తోడు రాగలుగుతారు? ఎంతవరకు నడిపించగలుగుతారు? ఎంతవరకు వాళ్ళకు మనకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు? ఎంతవరకు వాళ్ళు మనకి ఆసరాగా నిలబడగలుగుతారు? ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు తోడుగా ఉంటే కష్టాలు వచ్చేంతవరకే తోడుగా ఉంటారు. కష్టాలు వచ్చిన తర్వాత మా వల్ల కాదు, మేము తోడుగా ఉండలేం, నీ నష్టాలు మాకు కూడా వచ్చేటట్టు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనుషులు తోడుగా ఉంటే డబ్బు ఉన్నంత వరకు తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు.
మనుషులు తోడుగా ఉంటే ఆరోగ్యం ఉన్నంత వరకు తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు. మనుషులు తోడుగా ఉంటే అందచందాలు ఉన్నంత వరకు తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు. మనుషులు తోడుగా ఉంటే వాళ్ళు అన్నదానికల్లా తల ఊపినంత వరకు తోడుగా ఉంటారు. మనుషులు తోడుగా ఉంటే ఎక్కడైనా వాళ్ళు అన్నదానికి కాదనో ఇది వ్యతిరేకమనో మాట్లాడితే ఇక తోడు ఉండటం కాదు కదా, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన ప్రతిరోజు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ఆత్మ మీ మధ్యనుంది, నా ఆత్మను మీతో ఉంచాను, నా ఆత్మతో మీ మధ్యలో నేను సంచరిస్తున్నాను, మీరు భయపడాల్సిన పని లేదు. అసలు ఆత్మదేవుడు మనతో ఉంటే ఏం జరుగుతాయో ఒక మాట చదివిన తర్వాత 3 విషయాలు మనం చూడండి ఒకసారి. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మనం చూస్తే, నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఆమె చెప్పండి. ఒక్కటి కాదు ఇక్కడ రాయబడిన మాటలు, ఎన్ని మాటలు రాయబడినంటే ఒక వ్యక్తి జ్ఞానంలోనూ విద్యలోనూ వివేకంలోనూ సంపూర్ణులుగా మార్చబడాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి చేసే పనిని బట్టి చెప్తారు ఈయన బాగా పని చేయగలడు అని. ఒక వ్యక్తి చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కట్టిన బిల్డింగ్నో, కట్టినటువంటి ఇంటినో, కట్టినటువంటి ఏదైనా గుడారమునో చూసి చెప్పగలరు ఈ వ్యక్తి చక్కగా కట్టగలడు, జ్ఞానం ఉంది అని. ఈ జ్ఞానం మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం మనిషికి అసలు ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మ మూలముగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడిన మాట, బెస్సలేలు అనే వ్యక్తి గురించి. ఆ వ్యక్తి దేవుని మందిరము కట్టడానికి, దేవుని మందిరములో కొన్ని ఉపకరణాలు తయారు చేయడానికి, దేవుని మందిరములో ఏ వస్తువు ఏ విధంగా చేయాలో ఇత్తడితోనూ వెండితోనూ బంగారంతోనూ ఇనుముతోనూ కర్రతోనూ రకరకాల వస్తువులతో ఎలాంటి విచిత్రమైన పనైనా, విచిత్రమైన పనులు, మామూలు చిత్రమైన కాదు, విచిత్రమైన పనులు చేయగలిగిన జ్ఞానం వివేకం విద్య ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనం చేసే ప్రతి పనిలో, చేసే ప్రతి వ్యాపారంలో, చేసే ప్రతి ఉద్యోగంలో మనం వివేకం కలిగి పనిచేసే వారిగా మార్చబడాలంటే మనకు మన శరీరానుసారంగా వచ్చిన ఆలోచనలు, శరీరానుసారంగా వచ్చిన జ్ఞానం సరిపోదు. దేవుని ఆత్మ జ్ఞానం మన మీద దేవుడు ఉంచునుగాక. గట్టిగా అందరూ చెప్పండి ఆమేనని. ప్రార్థన చేయాలన్నా దేవుని ఆత్మ జ్ఞానం ఉండాలి. ఆమె చెప్పండి. పెదవులతో చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, హృదయాంతరంగంలో నుంచి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. ఈ శనివారం దేవుని సందులో మనం కూడుకుంటున్నాం. మనం కొద్ది మందిమే కావచ్చు, విస్తారమైన ప్రజలను దేవుడు నడిపించబోతున్నాడు. ఈ రోజున మనం కొద్ది మందిగా ఉండి చేసిన ఈ ప్రార్థనలో మనం ఎంతమంది ఉన్నా మనం చేసే ప్రార్థన ఎలా ఉండదో తెలుసా? మనము ప్రార్థన చేస్తుంటే ధ్వని పుట్టాలి. ఆమె చెప్పండి. మనము ప్రార్థన చేస్తుంటే భూమి కంపించాలి. ఆమె చెప్పండి. మనము ప్రార్థన చేస్తుంటే చనిపోయిన శవాలు కూడా లేపగలిగిన ప్రార్థనగా మార్చబడాలి. మనము ప్రార్థన చేస్తుంటే ఎలాంటి కృంగిపోయే పరిస్థితులు వచ్చినా వారి ప్రాణాలు తెప్పరలగలిగిన ప్రార్థన ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. మనము చేసే ప్రార్థన జ్ఞాన విద్య, మనము చేసిన ప్రార్థన వివేకం కలిగిన ప్రార్థనగా, అట్టి ప్రార్థన అనుభవం, అట్టి ప్రార్థన ఆత్మ దేవుడు మనకు సంఘానికి బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సంఘంలో ప్రార్థన ఆత్మ కలిగిన వారు లేపబడాలి. ఆమె చెప్పండి. ప్రార్థన ఆత్మ కలిగిన వారిని దేవుడు లేపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ శనివారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో ఈ సంఘంలో ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి బెస్సలేలును దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో అట్టి జ్ఞాన విద్య వివేకం కలిగిన వ్యక్తులను దేవుడి మందిరంలో స్థిరపరచునుగాక. మందిరము కొరకు నడుము కట్టుకోగలిగిన వారిని, మందిరము కొరకు భుజము మోయగలిగిన వారిని, మందిరము కొరకు దేవుని పనికి సహకరించగలిగిన వారిని దేవుడు జ్ఞానం విద్య వివేకం కలిగిన వారిని దేవుడు ఈ నెలలో నుంచి నిలబెట్టేటట్లు కార్యాలు జరిగించునుగాక.
ఇది నా మాట అయితే తప్పిపోవచ్చు, కానీ మహిమ కలిగిన దేవుడు మనసులో ఉంచిన మాట, మహిమ కలిగిన దేవుడు మనతో ప్రత్యక్షపరుస్తున్న మాట, మహిమ కలిగిన దేవుడు మనతో సూటిగా నెరవేర్చగలిగినటువంటి రీతిలో ఆయన ప్రవచన రీతిగా మాట్లాడుతున్న మాట, జ్ఞాన విద్య వివేకములు సమస్త విషయాలలో దేవుని ఆత్మ మూలముగా ఈ సంఘంలో ఒక్కొక్కరికి దయచేసేటట్లు కార్యాలు జరుగునుగాక. ప్రతి వారు ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్న వారిగా మార్చబడుదురుగాక. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగేది ఏంటంటే మనము జ్ఞానం పొందుకున్న వారిగా మార్చబడతాం. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగేది ఏంటంటే మనము వివేకం పొందుకున్న వారిగా మనం మార్చబడతాం. ఒకవేళ మనకు విద్య లేని పామరులమే, కానీ ఆయన జ్ఞానాత్మ మనలో ఉంటే చదువుతో పని లేదు, అక్షరాలతో పని లేదు. దేవుని సందులో ఆత్మదేవుడే అనేకమైన భాషలు పలికించునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే జ్ఞాన వివేక విద్య మన సంఘంలో మన బిడ్డలలో దేవుడు అనుగ్రహించేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఇప్పుడు మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16 వచనంలో రాయబడిన మాట, తర్వాత 17 వచనంలో రాయబడిన మాట, తర్వాత 25 వచనంలో రాయబడిన మాట. ఈ 3 మాటలు మనం ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16 వచనంలో రాయబడిన మాట. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకును అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడాలి. ఇక్కడ మీరు ఒకసారి ఆగితే ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడొద్దు. అయ్యా నీ ఆత్మ మా మధ్యన ఉంటే మాకేం కలుగుద్ది? అయ్యా మీ ఆత్మ మా మధ్యలో ఉంటే మాకేం లాభం? అయ్యా నీ ఆత్మ మా మధ్యలో ఉంటే మాకేం ప్రయోజనం? నీ ఆత్మ మా మధ్యలో ఉంటే మాకే ఉపయోగం అని మనం అనుకుంటున్నాం. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే మనము జ్ఞానం లేని వారం కావచ్చు, ఒకప్పుడు వివేకం లేని వారం కావచ్చు, విద్య లేని వారం కావచ్చు, అసలు దేవుని పని అంటేనే చేయడం రాని వారం కావచ్చు, అసలు దేవుని పరిచర్య అంటేనే తెలియని వారం కావచ్చు. కానీ దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే, దేవుని ఆత్మ మనతో ఉంటే జ్ఞాన విద్య వివేకాలు దేవుని ఆత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెను చెప్పండి. ఆ ఆత్మ ద్వారా అనుగ్రహిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఇక్కడ చదివాం. ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీవు ఫలానా స్థలానికి రావాలి, ప్రత్యక్షపు గుడారం ఎదుట నీవు రావాలి, ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర నీవు వచ్చి నిలబడాలి. ఒక్కడివే కాదు, ఒంటరిగా కాదు, నీతో పాటు అధిపతులు ఉన్నారు, నీతో పాటు పెద్దలు ఉన్నారు, నీతో పాటు వారిలో ప్రముఖులుగా ఉన్నవారు ఉన్నారు. వారందరిలో 70 మందిని తీసుకో. ఆ 70 మందిని తీసుకొని వచ్చి నువ్వు ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రత్యక్షపు గుడారం ఎదుట మనం నిలబడటం, ఆయన ఆత్మ మన మధ్యన ఉండాలన్నా, జ్ఞాన వివేక ఆత్మలు, జ్ఞాన వివేక విద్య మనకు అనుగ్రహించబడాలన్నా, మొట్టమొదటిగా మనము ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడేవానిగా మార్చబడుదుముగాక. ప్రత్యక్షపు గుడారము దేవుడు కోరుకున్న స్థలం. ప్రత్యక్షపు గుడారం పరలోకంలో దేవుని మందిరం ఏ విధంగా ఉందో, పరలోకంలో దేవుడు ఏ విధంగా మహిమను పొందుతున్నాడో, పరలోకంలో దేవుడు ఏ విధంగా ఆయన మహిమతో దిగి మాట్లాడుతున్నాడో, మోషేకు నిర్గమకాండంలో సీనాయి పర్వతం మీద దేవుని మందిరపు నమూనాను చూపించి, అదే విధంగా భూమి మీద నాకు ఒక మందిరాన్ని కట్టండి. ఆ పరలోకంలో నమూనా ప్రకారంగా కొలతలు, ఎత్తు, దానికి కప్పవలసినటువంటి తోళ్ళు, ఆ కట్టవలసిన విధానం, లోపల ఉండవలసిన ఉపకరణాలు, ప్రతీదీ నేను నీకు చూపించే విధంగా కట్టమని దేవుడు చెప్పాడు. ఆ విధంగా కట్టారు. ఆ ప్రత్యక్షపు గుడారం ఎదురు నిలబడమని ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడు. ఎందుకు నిలబడాలయ్యా? నా ఆత్మ మీ మధ్యన ఉంచుతా, నా ఆత్మని మీతో ఉంచుతా,
నా ఆత్మను మీ మీద ప్రోక్షింపజేస్తా. నీవు ఆ విధంగా నా ఆత్మ మీ మధ్యలో ఉన్నా, మీ మీద ప్రోక్షించబడినా, మీరు ఆత్మపూర్ణులుగా మార్చబడినా జ్ఞానంతో నింపబడతారు, వివేకంతో నింపబడతారు, విద్యతో నింపబడతారు, ఆత్మ సంబంధమైన ఆత్మపూర్ణులుగా మీరు మార్చబడతారు అని చెప్పి, మీరు మొదట ఈ విధంగా మార్చబడాలంటే ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారం ఎదుట మీరు నిలబడాలి. ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడటం అంటే దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఆమెను చెప్పండి. వారానికి ఒక్కసారి నిలబడుతున్నాం, శనివారం ఒక్కసారి నిలబడుతున్నాం, మిగిలిన రోజులన్నీ ఎక్కడ నిలబడుతున్నాం? మిగిలిన రోజులన్నీ ఇంట్లో ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాం? మిగిలిన దినాలన్నీ దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతున్నాం? ఒక్కరోజు కొన్ని గంటలు, 1 గంట లేదా 2 గంటలు దేవుని సన్నిధిలో నిలబడితే ఆయన ఆత్మ మనతో ఉంచుతాడా? ఆయన ఆత్మచేత మనల్ని నింపుతాడా? ఆత్మచేత మనల్ని ప్రతిరోజు నా ఆత్మ మీ మధ్యన ఉంచా, నా ఆత్మ మీతో ఉంది, మీరు జ్ఞానంతో, వివేకంతో, బుద్ధితో, విద్యతో నింపబడేట్లుగా నేను చేస్తాను అంటున్నాడు కదా. ఆయన ఆత్మ మనతో ఉండాలంటే మనం ప్రతిరోజు ఆత్మ పూర్ణులుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ఒక్క పూట శనివారం పరిశుద్ధాత్మ కూడికలో ఆత్మను పొందుకున్నంత మాత్రాన సరిపోదు. సంఘము దేవుని ఎదుట నిలబడాలి, సంఘము ప్రభువు ఎదుట నిలబడాలి, సంఘము మేఘారుడుగా దేవుడైన దిగి వచ్చే వేళ ఆకాశమునకు ఎత్తబడే గుంపులో ప్రభువు ఎదుట మనం నిలబడే వారిగా మార్చబడాలంటే ఒక్క పూట పొందుకున్న అభిషేకం సరిపోదు, ఒక్క పూట 1 నిమిషం పొందుకున్న ఆత్మ సరిపోదు. ఆత్మదేవుడు శనివారం పూట మనతో మాట్లాడేది దేనికంటే ఆత్మ పూర్ణులుగా మనం ప్రతిదినం మార్చబడాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడాల్సిన పని లేదు. ఆత్మదేవుడు మనతో ఉంటే మన భయాలు తొలగించబడతాయి, ఆత్మదేవుడు మనతో ఉంటే మన ఆందోళనలు తొలగించబడతాయి, ఆత్మదేవుడు మనతో ఉంటే మనకున్నటువంటి సమస్యలో నిలబడగలిగిన శక్తిని ఇస్తాడు. సమస్యలన్నీ పోతాయి అని చెప్పట్లేదు, కానీ సమస్యలు క్రైస్తవుడికి వస్తాయి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి సమస్యలు వస్తాయి, ప్రార్థన పరులకు సమస్యలు వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్యల్లో నీ బాధలను పడు అని వదిలేయడు, ఆ సమస్యల్లో నిలబడగలిగిన శక్తిని దేవుడు ఆత్మ ద్వారా దయచేస్తాడు. ఆమె చెప్పండి. మనకు ఎట్టి సమస్యలైనా, శరీరంలో తట్టుకోలేనటువంటి బాధ అయినా, బలహీనత అయినా, మనం తట్టుకోలేనంత ఏది దేవుడు అనుగ్రహించడు. మనం తట్టుకోగలిగినంతే, మనం ఎంత మోయగలుగుతామో, ఎంత తినగలుగుతామో, ఎంత భరించగలుగుతామో, ఎంత ఓర్చుకోగలుగుతామో అంతే మనకు అనుగ్రహించిన దానిలో కూడా ఆయన చెయ్యి మనతో ఉంచి, ఎప్పుడు నా బిడ్డ సొమ్మసిల్లిపోతాడు, ఎప్పుడు జారిపోతుంటాడు, ఎప్పుడు కృంగిపోతుంటాడు అని ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుతూనే ఉంటాడు. ఈ రోజున ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనం భయపడక్కర్లేదు. అయితే మనం మొదట ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడాలి. ఆ ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడితే, ఆ దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని చూడగలుగుతాం, ఆయన ఎదుట మనం నిలబడితే ఆయన చెప్పింది వినగలుగుతాం, ఆయన ఎదుట మనం నిలబడితే ఆయనను ముఖాముఖిగా చూసి నిత్యము కూడా మహిమ కలిగిన దేవుని మనసారా కొనియాడగలుగుతాం. ఆయన సన్నిధికే రాకపోతే ఆయన ఎదుటే ఎలా నిలబడగలుగుతాం? ఆయన సన్నిధికే రాకపోతే ఆయన ముఖాన్ని ఎలా చూడగలుగుతాం? ఆయన సన్నిధికే రాకపోతే ఆయన దర్శనాన్ని, ముఖ దర్శనం ఎలా చేసుకోగలుగుతాం? ఈ రోజున ఆయన ఆత్మ మన మధ్యలో ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఆయన సన్నిధిలో ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలబడేవారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు 17వ వచనం చదవండి. 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడుదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో, నీ ఆత్మలో వచ్చిన పాలు వారి మీద ఉంచుతాను. ఆమెను చెప్పండి. ఇక్కడ రెండవదిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ మన మధ్యలో ఉంచితే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఎవరెవరిని రమ్మన్నాడు? మోషేని 70 మంది పెద్దలను తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఈ మోషే సేవకుడు, చెప్పిన దేవుడు తప్పక కార్యాన్ని చేస్తాడు. దేవుడు చెప్పాడు మోషేతో 70 మంది పెద్దలను ప్రత్యక్షపు గుడారం ఎదుట తీసుకుని వచ్చి నిలబడమని. ఇక్కడ మీకు అర్థమయ్యే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు సేవకునిగా, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు యాజకునిగా, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు ఆయనకి ధూపం వేసేవానిగా, దీపము పెట్టేవానిగా, నైవేద్యం అర్పించేవానిగా, బలిపీఠము కట్టేవానిగా ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు. 70 మందితో ఆయన మాట్లాడలా. ఇక్కడ మీరు గమనించండి బాగా.
మోషే అనేటువంటి సేవకునితో దేవుడు మాట్లాడి, మోషే ఇశ్రాయేలులో కొందరిని ఏర్పరచుకో, వారిలో 70 మంది కావాలి. ఆ 70 మందిలో ముఖ్యులు, ప్రముఖులు, అధిపతులు, పెద్దలు ఎవరెవరిని ఎన్నుకుంటావు నువ్వే ఎన్నుకో. నువ్వే ఎన్నుకొని ఆ 70 మందిని ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకొచ్చి నిలబెట్టు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక సేవకునితో మాట్లాడి సంఘంతో చెప్పమంటాడు. ఈ రోజున ఇక్కడ నిలబడుతున్న సేవకులైనా మాట్లాడేటువంటి వాక్కు అది మనుషులు కలిగించిన వాక్కు కాదు, మనుషులు మాట్లాడనుకునే వాక్కు కాదు. దేవుడే వచ్చిన 70 మందిలో ఆ వాక్కుని ప్రత్యక్షపరిచి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టే వాక్కుగా వాక్కు మార్చబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, మొదటిది సంఘం దేవుడు ఆయన ఎదుట నిలబెడుతున్నాడు. సేవకునికి చెప్తున్నాడు సంఘాన్ని సిద్ధపరచు, సేవకునికి చెప్తున్నాడు సంఘాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట నిలబెట్టాడు. రెండోదిగా ఆయన అంటున్నాడు అక్కడికి నేను దిగి వచ్చి నీతో మాట్లాడతా. ఆమె చెప్పండి. మాట్లాడతాను అన్నాడు, తర్వాత ఇంకొక మాట అంటాడు, మాట్లాడతాను అన్న తర్వాత ఏమన్నాడు అక్కడ, అక్కడికి నేను దిగి వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పి, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు. ఇప్పుడు ఆమె చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి ఆమెనని. ఇక్కడ మీరు వినాల్సిన ఒక ముఖ్యమైన మాట అంటే తెలుసా, సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఆత్మను మధ్యన ఉంచుతున్నాడు సంఘంలో. ఈ రోజున సంఘాన్ని, ఆత్మను ఆయన ఉంచినప్పుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆ సంఘం దేవుని ఎదుట నిలబడాలి. ఆ సంఘం దేవుని ఎదుట నిలబడిన తరువాత దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, సేవకుని నిలబెట్టి అంటున్నాడు, సేవకునికి దేవుడు ఆత్మను దయచేశాడు, అభిషేకాన్ని దయచేశాడు, కృపను దయచేశాడు, ఆత్మ నింపుదలను, అన్య భాషల వరాలను, ప్రవచన వరాలను దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు 70 మందిని ఏర్పరచుకోమని చెప్పాడు. ఇదిగో సేవకుడా మోషే, ఇశ్రాయేలు ప్రజల్లో 70 మందిని ఏర్పరచుకొని రా. వచ్చిన తర్వాత నేను అక్కడికి దిగి వస్తా, దిగి వచ్చి నీతో మాట్లాడతా. 70 మందితో కాదు, నేను మాట్లాడేది నీతోనే, నా ఆలోచన నీతోనే చెప్తా, వాళ్ళకి ఏది చెయ్యాలో అది నీతో చెప్తా, నువ్వు వాళ్ళతో చేయించు అని 70 మందికి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో మొట్టమొదటిగా సేవకునికి చెప్తున్నాడు. దిగి వచ్చి మాట్లాడి అంటాడు, నేను నీతో మాట్లాడి నీలో ఉందే ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉందే అభిషేకం, ఆ అభిషేకాన్ని నేను ఇప్పుడు 70 మంది ప్రజల్లోకి పంపేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఒక సేవకుడు నిలబడి మాట్లాడేటప్పుడు దేవుడే మాట్లాడితే, దేవుడే ఆ మాటని పంపిస్తే సేవకునిలో ఉన్న అభిషేకం వినేవారిలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆమేన్. ఆ సేవకునిలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆ సేవకునిలో ఉన్నటువంటి ఆత్మ నింపుదలను వినేవారికి కూడా దేవుడు దయచేయునుగాక. ఆయన చెప్పింది రెండో మాట అదే, నేను అక్కడికి దిగి వచ్చి నీతో మాట్లాడతాను, నీలో ఉన్న ఆత్మను వారి మీదకు కూడా నేను దయచేస్తాను. ఈ రోజున ఆత్మదేవుడు మనల్ని, నా ఆత్మ మీ మధ్యన ఉంది భయపడొద్దు, నా ఆత్మ మీ మధ్యన ఉంది భయపడొద్దు అనేది దేనికంటే, ఆ ఆత్మ మన మధ్యన ఉంది కనుక మనకైనా భయాలే. నాకేమవుతుందో, రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఏదో ఒక భయం. కానీ దేవుడు మనకి శనివారం పూట మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడాల్సిన పని లేదు అని. చివరిగా అదే 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో ఆ పాలు ఆ 70 మంది పెద్దల మీద దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా సేవకుడు మాట్లాడిన మాట, చేసిన ప్రార్థన, అది దేవుని ఆత్మపూర్వకంగా నిలబడగలిగితే, దేవుని ఆత్మ పూర్ణులుగా స్థిరపరచబడగలిగితే, ఆత్మను మన మధ్యలో ఉంచిన దేవుడు ఆయన ఎదుట నిలబడమని చెప్తున్నాడు. జ్ఞాన వివేకం, జ్ఞాన విద్య దేవుడు అనుగ్రహించి సకల విధములైన ప్రవీణతను, సకల విధములైన నేర్పరితనాన్ని, సకల విధమైనటువంటి చమత్కారాన్ని చేయగలిగినటువంటి పనిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నా ఆత్మను మీ మధ్య ఉంచుతున్నాను కనుక మీరు మొట్టమొదటిగా నా ఎదుటికి వచ్చి నిలబడాలి. ప్రత్యక్ష గుడారం ఎదుట
రెండవదిగా నేను దిగి వచ్చి మీతో మాట్లాడతా. మూడవదిగా నేను నా సేవకుడికి ఇచ్చినటువంటి ఆత్మలో 70 మంది మీదకి ఇవ్వబోతున్నాను. ఆమె చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సంఘం నూతనపరచబడాలన్నా, సంఘం రూపాంతరం చెందాలన్నా, సంఘం వర్ధిల్లాలన్నా, సంఘం అంటే ఏంటి? మనమే. సంఘం అంటే ఎవరు? కట్టుకున్న గోడలు కాదు, పెట్టుకున్న ఫ్యాన్లు లైట్లు కాదు. సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, సంఘంగా ఉన్న మనము ప్రతిరోజు దేవుని ఎదుట నిలబడాలి. ప్రతిరోజు మనం నిలబడినప్పుడు దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు. మూడవదిగా ఆ సేవకునిలో ఉన్నటువంటి ఆత్మలో పాలు వచ్చిన వారందరి మీద దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మచేత మనం ముద్రించబడి, ఆ ఆత్మచేత మనం మండించబడి, ఆ ఆత్మచేత మనం నడిపించబడే వారిగా మనము మార్చబడుదుముగాక. ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 33వ వచనంలో రాయబడిన మాటను చూడండి ఒకసారి త్వరగా. అక్కడ ఆత్మ మీద తిరగబడ్డారంట. ఆత్మ మీద తిరగబడేవారు కూడా ఉంటారు. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. అంటే దేవుని ఆత్మ మీద కూడా తిరుగుబాటు చేసేవారు ఉంటారు. సంఘంలో ఉన్న మనందరం దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తున్నామా? ఆత్మకు లోబడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటున్నామా? పరిశుద్ధాత్మ మీదకు వ్యతిరేకిస్తున్నామా? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు వృద్ధి చెందాలి. నా ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు బలపరచబడాలి. నా ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు విస్తరించాలి. నా ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు జ్ఞానంతో నింపబడాలి. నా ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు విద్యతో నింపబడాలి. విద్య అంటే చదువు. చదువు లేనివారైనా, విద్య లేనివారైనా, పామరులైనా దేవుని ఆత్మ నింపుదల కలిగితే అద్భుతమైనటువంటి ప్రావీణ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. ఆయన ఆత్మ మన మధ్యన ఉంది కనుక మనము నిత్యము కూడా మనము వివేకంతో నింపబడతాం. అట్టి వివేకం, అట్టి ఆత్మ, అట్టి విద్య, అట్టి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాలంటే మొట్టమొదటిది మనము ఆయన ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట మనం నిలబడే వారిగా మార్చబడాలి. రెండవది, మనం నిలబడిన తర్వాత ఆయన మన మధ్యలోకి దిగివచ్చి, 17వ వచనంలో మనం చదివాం, నేను మీ మధ్యకు దిగివచ్చి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మూడోది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ నిలబడినటువంటి సేవకుడి ద్వారా మాట్లాడాడు కదా, ఆ సేవకుడిలో ఉన్నటువంటి ఆత్మలో పాలు వచ్చిన 70 మంది పెద్దల మీదకి అనుగ్రహించినట్లుగా సంఘంలోకి వచ్చిన ప్రతి వాణి మీదకి ఆ ఆత్మను దేవుడు అనుగ్రహించునుగాక. ఆ ఆత్మను అనుగ్రహించిన తర్వాత కూడా తిరగబడేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు, తోలనాడి మాట్లాడేవారు ఉంటారు, ద్వంద్వార్థాలతో మాట్లాడేవారు ఉంటారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు ఆత్మ మీద తిరగబడ్డారు. మనిషి మీద తిరగబడితే అది వేరు, లేదా అధికారి మీద తిరగబడేది అది వేరు. కానీ పరిశుద్ధాత్మ మీద తిరగబడుతున్నారంట. పరిశుద్ధాత్మ మీద తిరగబడితే మనం ఆత్మని ఎలా పొందుకోగలుగుతాం? దేవుని రాజ్యానికి ఎలా వారసులుగా మార్చబడగలుగుతాం? దేవుడు అందుకే తేటగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా మీకు ఒక మాటను చూపించేసి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడిన మాటలన్నింటిలో 14వ వచనం చివరి మాటను చదువుతాం ఒకసారి. 11వ వచనం నుంచి 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడిన మాటల్లో 14వ వచనం వరకు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ విశ్రాంతిని కలుగజేస్తుంది. ఆమె చెప్పండి. ఆయన ఆత్మ మన మధ్యలో చివరిగా 4వ మాట ఏంటి తెలుసా? మన ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ఆమె చెప్పండి. మన సమస్యలు ఉన్నామా, నలిగిపోతున్నామా, విశ్రాంతిని దేవుడు కలుగు చేస్తాడు. ఆమె చెప్పండి. ఏ రకమైనటువంటి పరిస్థితులు కొట్టుమెట్టాడుతున్నా, రాత్రులు నిద్ర పట్టకుండా బాధగా ఉన్నా, సమయానికి ఆకలేసిన అన్నం తినలేని బాధలో ఉన్నా, ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా
దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉంది కనుక నేను చివరిగా మీకు కలుగు చేసేది ఏంటో తెలుసా? విశ్రాంతి. మనకు తెలిసిన విశ్రాంతి అని చెప్పనా? ఈ కాయం మట్టిలో కలిసిన తర్వాత విశ్రాంతి అనుకుంటాం, కానీ మనము జీవించిన ఉండగానే, ప్రార్థిస్తూ ఉండగానే, పరిచర్య చేస్తూ ఉండగానే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే ప్రతి దినము నెమ్మది కలిగిన విశ్రాంతి దేవుడు దయచేయునుగాక. అది ఎవరు దయచేస్తారని రాయబడి ఉంది? ఆత్మ ద్వారా ఈ కార్యాలు దేవుడు జరిగేస్తాడా? ఆమేన్ చెప్పండి. మరలా 14 వచనం చదవండి ఒకసారి. పల్లమునకు దిగి పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగజేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక మీ బైబిల్ మూసేయండి. దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుని సన్నిధిలో ఇంతవరకు ఎన్ని దినాలుగా దేవుడు మాట్లాడుతున్నా, నా ఆత్మ మీ మధ్యనుంది, భయపడక్కర్లేదు. నా ఆత్మ మీ మధ్యనుంది, భయపడక్కర్లేదు. ఎన్నిసార్లు విన్నాం ఈ మాట. కానీ దేవుడు మరలా మరలా మాట్లాడుతున్నాడు మనతో. జ్ఞానం ఇవ్వాలని, విద్యనివ్వాలని, వివేకం ఇవ్వాలని, ప్రావీణ్యతనివ్వాలని, అన్ని రంగాలలో మనము ఆత్మపూర్ణులుగా మార్చబడే వారిగా మనం మార్చబడాలని. ఆ ఆత్మచేత మనం నింపబడాలంటే దేవుని ఎదుట నిలబడేవారిగా ఉండాలి. ఆ ఆత్మ మన మధ్యన సంచరించాలంటే దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన మాట్లాడడానికి మనం అప్పగించుకోవాలి. ఆయన ఆత్మ మన మధ్యన ఉండాలంటే ఆయన మాట్లాడినప్పుడు, ఆయన దిగి వచ్చినప్పుడు ఆ నిలబడిన సేవకుల్లో ఉన్నటువంటి అభిషేకం, ఆత్మ నింపుదల అందరి మీద అనుగ్రహించబడే విధంగా సమస్తము తేటగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించునుగాక. చివరిగా మనము ఆత్మ మీద తిరుగుబడి చేసేవారిగా కాక ఆత్మకు మనం అప్పగించుకుంటే ఆయన ఆత్మ మన మధ్యన సంచారం చేసి, ఆయన ఆత్మ మన మధ్యన నివాసం చేసి మన ప్రాణానికి, మన ఆత్మకు, మన దేహానికి విశ్రాంతిని దేవుడు దయచేయునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతకాలం ఏ సమస్యలో కృంగిపోతున్నాం, ఎంతకాలం ఏ ఇబ్బందులు నలిగిపోతున్నాం, ఎంతకాలం ఏ దుఃఖంలోనే మన కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాం, ఎంతకాలం ఏ సమస్యలో ఇక నాకు దారి లేదు, ఇక నాకు ఏ రకమైనటువంటి నెమ్మది కలిగే మార్గమే లేదని ఎంతకాలం విసిగి వేసారిపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడవలసిన పని లేదు. నేనే నా ఆత్మ ద్వారా మీ ప్రాణాలకు నెమ్మదిని కలుగు చేయబోతున్నా. నేనే నా ఆత్మ ద్వారా మీకు విశ్రాంతిని కలుగు చేయబోతున్నా. నేనే నా ఆత్మ ద్వారా మీ కుటుంబాలకు క్షేమాన్ని నేను దయచేయబోతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినాన ఆయన మాటలు విన్న మనం ఒక్క క్షణం ఆయన సన్నిధిలో అప్పగించుకుని ఎవరికి వారు ప్రార్థన చేసుకుని, నిలబడి ప్రార్థన చేసుకుని, అందరూ కూడా నిలబడండి. దేవుని సన్నిధిలో ఎవరికి వారే ఆయన సన్నిధిలో నిలబడి మనం అప్పగించుకుని ప్రార్థన చేసుకోవడం ఎంతైనా అవసరం. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా ఆత్మ మీ మధ్యన ఉందన్నారు. నీ ఆత్మచేత నన్ను నింపండి అయ్యా. నీ ఆత్మచేత నన్ను అభిషేకించండి అయ్యా. నీ ఆత్మచేత నన్ను బలపరచండి ప్రభువా. నీ ఆత్మచేత నన్ను ధైర్యపరచండి అయ్యా. నీ ఆత్మచేత నా ప్రాణ ఆత్మదేహాలు తెప్పరిల్లాలి. నీ ఆత్మచేత నా కుటుంబం సేద తీరాలి. నీ ఆత్మచేత నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం నిత్యము భద్రపరచబడాలయ్యా. కార్యాన్ని చేయవా, కార్యాన్ని చేయవా, కార్యాన్ని చేయవంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే. దేవాని ఆత్మ ద్వారా నా కార్యాన్ని చేయండి నాయన. దేవాని ఆత్మ ద్వారా నాకు కార్యాన్ని చేయండి ప్రభువా. దేవాని ఆత్మ ద్వారా నాకు కార్యాన్ని చేయండి అయ్యా. దేవాని ఆత్మ ద్వారా నాకు కార్యాన్ని చేయండి నాయన. నీ ఆత్మ ద్వారానే నాకు కార్యం జరగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవుడు మన మధ్యన సంచరిస్తుండగా, ఆత్మస్వరూపైన దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. ఏ భయాలతో వచ్చాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ దిగుల్లో ఉన్నాం, ఏ విచారంలో ఉన్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యనుంది. నా ఆత్మ మీ మధ్యనుంది. నా ఆత్మ మీతో ఉంది. మీరు భయపడొద్దు. మీకు జ్ఞానం ఇవ్వాలని, విద్యను అనుగ్రహించాలని, వివేకాన్ని కలుగు చేయాలని ఆత్మపూర్ణుడిగా ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆత్మపూర్ణుడిగా ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మచేత మనం నింపబడి, ఆయన ఆత్మచేత మనం నడిపించబడేవానిగా మార్చబడాలని ఒక్క క్షణం అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? ఆయన దిగి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వినగలుగుతున్నామా? ఆయన సేవకుల్లో ఉంచినటువంటి ఆత్మను అందరి మీద ప్రోక్షించాలని ఆయన ఇష్టపడినప్పుడు ఆత్మకు అప్పగించుకుంటున్నామా?
తిరగబడుతున్నామా? అప్పగించుకుంటే మన ప్రాణాత్మదేహాలకు విశ్రాంతిని దేవుడు దయచేస్తారని మాట్లాడుతున్నాడు. ఇది నాన్న దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలలో భద్రపరచగలిగేటట్లుగా, మన హృదయాలలో జీవపు మాటగా మార్చబడేటట్లుగా, నెమ్మదికరమైన మాటగా, క్షేమకరమైన మాటగా ఒక్క క్షణం అప్పగించుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీ ఆత్మ మా మధ్యన ఉంచిన దేవా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి అయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి ప్రభువా. ఒక్క క్షణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. అందరు దేవునికి అప్పగించుకోండి. ఆత్మదేవుడా, మహిమకు పాత్రుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా చేతులను జోడించి మేము మహిమా పరచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా 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 ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, పరలోకముందున్న మా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని మీరు సెలవిచ్చిన మాట, మీ ఆత్మను మీరు మా మధ్యన ఉంచి మాలో ఉన్న భయాలన్నీ తొలగించి విశ్రాంతిని కలుగు చేసే దేవునిగా మీరు మాట్లాడారయ్యా. ఈ మాటలు ప్రతివాని హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మరొక్కసారి రేపటి దినాన్ని జరగబోతున్న ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ మీరు మహిమకరంగా జరిగిస్తున్న దేవుడు అనేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నీ రాకడ కొరకు సిద్ధపరచగలిగినట్లుగా కృప దయచేయండి. ఈ మాటలు ప్రతివాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని రేపటి దినాన సరిగే ఆరాధనకు ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.